నమస్కారం తెలంగాణ ఏపీ గ్రేటర్ నగరాల ప్రత్యేక వార్తల సమాహారం గ్రేటర్ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళితే సివిల్ సర్వీసెస్ సాధించడం అందరికీ సాధ్యం కాదు. అందుకు ఏకాగ్రత, పట్టుదల, కృషి కావాలి. అంతేకాదు ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అయి ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్న తరుణంలో వారికి కావాల్సిన ఆత్మస్థైర్యం కల్పించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ దశలో హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఇచ్చిన సలహాలతో ఈసారి వందలాది మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్లో ఉత్తమ ర్యాంకులతో ఉత్తీర్ణత సాధించారు. భగవత్ గారు ఇంటర్వ్యూ సమయంలో ఇచ్చిన ప్రోత్సాహం తమకు విజయం వైపు నడిపించిందని వీరంటున్నారు. దేశంలోని అతిపెద్ద కమిషనరేట్కి కమిషనర్ ఆఫ్ పోలీస్కు ఉన్నటువంటి మహేష్ భగత్ గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సివిల్ సర్వీస్ విద్యార్థులకి మహేష్ భగత్ గారు ఇచ్చినటువంటి ఉచితమైన సలహాలు ఎంతో పనిచేసినాయి. 84 మంది వరకు వారు అద్భుతమైన ర్యాంక్స్ సాధించారు. మనతో మహేష్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యు ఆర్ వెరీ బిజీ, అంటే దేశంలో అతి పెద్ద కమిషనరేట్కి మీరు ఇది ఉన్నారు, బిజీగా ఉంటారు. అంటే ఎలా టైం మీకు వీలైంది? ముఖ్యంగా అంటే యువతని ఇన్స్పైర్ చేయాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది? వీళ్ళు కూడా మీ దగ్గరికి రావడం ఎలా జరిగింది? ఇప్పుడు సివిల్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళకి గైడెన్స్, స్పెషల్లీ ఇది ఇంటర్వ్యూ సందర్భంగా పర్సనాలిటీ టెస్ట్ దానికి అంటారు. 275 మార్క్స్ అది టెస్ట్ ఉంటుంది. సో దానికి అది చివరి స్టేజ్ అది. సో ఆ స్టేజ్లో నేను గైడెన్స్ చేస్తున్నారు. గతంలో కూడా అప్పుడు వాట్సాప్ లేవు. ఆ జమానాలో కూడా ఫోన్లో కానీ డైరెక్ట్ క్యాండిడేట్ ఎవరైనా వస్తే వాళ్ళని గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఈ కొంచెం మన వాట్సాప్ వచ్చిన తర్వాత ఈ అందరు క్యాండిడేట్స్ ఎవరెవరు ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఢిల్లీలో. సో అది నా సొంత స్టేట్, అది మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర నుంచి కావచ్చు, ఎవరు హైదరాబాద్లో ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళని. తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో నేషనల్ పోలీస్ అకాడమీ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఐపీఎస్ ఎంపిక అయిన క్యాండిడేట్స్ మళ్ళీ ఐఏఎస్ కోసం ట్రై చేస్తున్నారు. కొన్ని ఆ క్యాండిడేట్స్ ఇక్కడ మరిచందారెడ్డి అకాడమీ ఉంది, అక్కడ కస్టమ్స్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కస్టమ్స్ ట్రైనింగ్ చేస్తూ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ కోసం. అదే క్యాండిడేట్స్ కానీ. సో అలాంటి క్యాండిడేట్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఇనిషియేటివ్ మీరే తీసుకున్నారు. ఇప్పుడు అది కొన్ని ఇనిషియేటివ్ పాత ఇనిషియేటివ్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి. సో ఆ గ్రూప్లో వాళ్ళు మెంటర్గా నాకు యాడ్ చేయడం జరిగినాయి అక్కడ. సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఫోన్లో కానీ వాట్సాప్ ద్వారా అంతా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తూ ప్రతి క్యాండిడేట్కి దాదాపు వాళ్ళ ఇంటర్వ్యూ ముందు నేను 1 గంట సేపు మినిమం అది మాట్లాడడం జరిగినాయి. ఓకే సార్, ఈసారి ఎంతమంది మీ దగ్గరికి ఇక్కడ అంటే హైదరాబాద్లో రావడం జరిగింది? వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది? ఇప్పుడు ఎంత మన మహారాష్ట్ర గ్రూప్ కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న తెలంగాణ, ఆంధ్ర గ్రూప్, తర్వాత కొన్ని డైరెక్ట్స్ వచ్చిన క్యాండిడేట్ 300 పైన క్యాండిడేట్స్ నా దగ్గర రావడం జరిగినాయి. దాంట్లో ఇప్పుడు 84 సెలెక్ట్ అయినారు. దాంట్లో ఫస్ట్ టాప్ 100లో 6 ఉన్నారు. 100 to 200 కూడా చాలా క్యాండిడేట్స్ ఉన్నాయి. మళ్ళీ 200 to 300 కూడా. సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ 25 to 30 candidates definitely they will be into this top services. Yes సార్, మీరు అంటే వీళ్ళని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ప్రిపేర్ అయిన రోజులు గుర్తొచ్చినాయా? అదే నేను గుర్తు చేసి వాళ్ళని గైడెన్స్ చేస్తున్నారు. నా ప్రిపరేషన్ స్టేజ్లో నేను చాలా స్ట్రగుల్ చేశారు. యాక్చువల్లీ 1990లో నా సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అయిన తర్వాత నేను అప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. మాత్రం అప్పుడు 0 బడ్జెట్, గవర్నమెంట్ జాబ్ లేవు. తర్వాత నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చిస్తే నేను అది జాయిన్ అయినారు. సో నాకు కొంచెం ముందు నుంచి సోషల్ సర్వీస్, రూరల్ డెవలప్మెంట్ అది దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ వాటర్ సెట్ డెవలప్మెంట్ అప్పుడు రాళేగన్ సిద్ధి అన్నా హజారే గారు చేసిన పని అప్పుడు చాలా పాపులర్. అప్పుడు అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? అమ్మ నాన్న టీచర్, యాక్చువల్లీ అది ప్రైమరీ టీచర్ జిల్లా పరిషత్ స్కూల్లో. సో ముందుగా జాబ్ చేశారు 2.5 years. మళ్ళీ ప్రిపరేషన్ కోసం పూణే నుంచి ముంబైలో రావడం జరిగింది. ముంబైలో ఇక్కడ మన టీఎస్ స్టడీ సర్కిల్ లాగా మహారాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఉంది. 78 నుంచి ఆ ఇన్స్టిట్యూట్ నడుస్తున్నాయి. అక్కడ మన సచిన్ టెండూల్కర్ ఫాదర్ రమేష్ టెండూల్కర్ గారు, ఇంకా చాలా మంచి మంచి టీచర్స్ అక్కడ క్లాసెస్ చెప్పారు నాకు. మరాఠీ లిటరేచర్, తర్వాత హిస్టరీ, ఈ 2 సబ్జెక్ట్ ఆప్షనల్ తీసుకొని 1995లో ఐపీఎస్ కోసం నాది ఎంపిక అయింది. అప్పుడు మరాఠీ లిటరేచర్లో 2nd highest మార్క్స్ నాకు వచ్చినాయి అప్పుడు. సో ఆ స్ట్రగల్ పీరియడ్లో మధ్యలో మళ్ళీ ప్రిపరేషన్ విడిచిపెట్టి ముంబై నుంచి మళ్ళీ పూనాలో వచ్చి ఇంకొక సంవత్సరం నేను జాబ్ చేయడం జరిగినాయి. సో మళ్ళీ కొంచెం చేతిలో డబ్బు వచ్చిన తర్వాత
మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టారు. సో ఆ స్ట్రగల్ అది గుర్తుపెట్టి ఈ సర్వీస్ జాయిన్ అయిన తర్వాత ముందు నుంచి నేను క్యాండిడేట్స్ని హెల్ప్ చేస్తున్నారు. ఈ కొంచెం ఇప్పుడు వాట్సాప్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కువ క్యాండిడేట్స్కి సహాయం చేయగలుగుతాను. సార్ మనం ముఖ్యంగా అంటే చూస్తే ఈ రోజుల్లో యువత అంటే చాలా వరకు మొన్నటి వరకు అంటే ప్రభుత్వ ఉద్యోగాలంటే దూరంగా ఉన్నారు. ఎక్కువగా అంటే ఐటీ కానీ ఇలాంటివి అంటే క్రీమీ జాబ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించారు. మళ్ళీ అంటే మంచి రోజులు వస్తున్నాయి, మళ్ళీ పిల్లలు కూడా అంటే మీరు ఎలా అయితే ఇన్స్పైర్ అయ్యారు సమాజ్ చేయాలి. దాంతోపాటు అటు ఉద్యోగ భద్రత కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఐటీలో ఉద్యోగ భద్రత కూడా కొంచెం ఇబ్బందిగా మారింది. సో దాంతో అంటే ఇటువైపు మళ్ళీ రావడానికి సిద్ధపడుతున్నట్టు కనిపిస్తుంది. దాన్ని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఈ కొంచెం ఈ వీసా పాలసీ అమెరికాలో H1B వీసా మారడం, తర్వాత ఈ బిగ్ డేటా కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దానివల్ల ఆఫీస్ ఆటోమేషన్ వల్ల కొన్ని జాబ్స్ నుంచి రిట్రెంచ్మెంట్ అని నోటీస్కి వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు కంపెనీ నుంచి తీసేస్తున్నారు. సో ఆ సమయంలో ఈ జాబ్ సెక్యూరిటీ అది చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్స్కి. ఆ జాబ్ సెక్యూరిటీని బట్టి చాలా క్యాండిడేట్స్ ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ వైపు వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఈ సర్వీస్ అది సివిల్ సర్వీస్, దాంట్లో సర్వీస్ వర్డ్ ఉంది. సో కేవల్ పవర్ ఉంది, కేవల్ డబ్బు ఉంది అని మీరు డోంట్ కమ్ టు దిస్ సర్వీసెస్. దిస్ ఈజ్ నాట్ ఫర్ దట్ పర్పస్. సో పేరులో సర్వీస్ ఉందా కాబట్టి ఆ సేవా వృత్తితో మీరు ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ సర్వీస్కి రండి. పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూకు ముందు ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడిందని సివిల్ సర్వీస్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు చెబుతున్నారు. నా పేరు శిల్ప. నాకు 2016 ఐఏఎస్ సివిల్ సర్వీస్ దాంట్లో 547 ర్యాంక్ వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఐ నో ఐ హ్యావ్ టు అచీవ్ మోర్. కానీ ఈ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో నాకు మహేష్ భగవత్ సార్ గారు చాలా మోటివేషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్వ్యూ టైంలో నేను సార్ని కలవడం జరిగింది. అప్పటి నుంచి నా డాఫ్ బేస్ చేసుకొని నా నేపథ్యం అంటే కర్నూలు నేపథ్యం నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఆ లెవెల్లో అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లెవెల్లో ఏ రకంగా మీకు ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద చాలా క్లియర్గా సార్ ఒక అవగాహన ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఇంటర్వ్యూ విషయంలో మాత్రం సార్ అదే పనిగా ఒక గ్రూప్ కూడా పెట్టి ఇంటర్వ్యూస్ కూడా తెలంగాణ స్టడీ సర్కిల్లో కండక్ట్ చేస్తూ స్టూడెంట్స్ అందరికీ ఎప్పటికప్పుడు ఏ టైంలో కూడా మాకు సార్ నో అని చెప్పలేదండి. ప్రతిసారి ఏ టైం అన్నా కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, ప్రతిసారి ఇట్లా మేము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం సార్, ఇట్లా సెలెక్ట్ అయ్యాం సార్, మాకు మీ గైడెన్స్ కావాలి అన్న వెంటనే సార్ మాకు ఎంట్రీ ఇచ్చేసేవాళ్ళు. అక్కడ కూడా బయట కూడా ఎవ్వరు ఆపేవాళ్ళు కాదండి మమ్మల్ని. జస్ట్ ఊరికే ఇట్లా సివిల్ సర్వీసెస్ కోసం సార్ని కలవాలనుకుంటున్నాము అంటే చాలు సార్ టైం తీసుకొని ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మాకు టైం కేటాయించేవాళ్ళు. అలా మేము చాలాసార్లు చాలా గ్రూప్స్గా వచ్చి సార్ దగ్గర ఒక దీని గురించి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ కూడా సార్ లెవెల్ ఆఫీసర్సే ఉంటారు కాబట్టి మాకు చాలా ఉపయోగపడింది ఇది. అక్కడ ఆన్సర్ చేసే విధానంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మేము తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ వరకే కాకుండా సార్ని చూసి మేము నేర్చుకుంటున్నాం. ఒకవేళ మేము కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే రియల్ గ్రౌండ్లో మేము ఎలా వర్క్ చేయాలి, పీపుల్కి దగ్గరగా ఉంటూ అదే రకంగా ఆఫీసర్ యొక్క అన్ని లిమిటేషన్స్ని పాటిస్తూ ఉండాలి అనేది మేము సార్ని చూసి చాలా నేర్చుకోవాలండి.